పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. తమ హయాంలో 90% పనులు పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్. ఏదో గాలిలే అడవులు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య. 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పి మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో కేసీఆర్ గారు ఒక్కెకరం ఉన్న ఆయకట్టు ఇచ్చినా మీరు ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్ట్ కి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్ లో మీ స్టోరీ అంటే అది.